వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా యంగ్ ఏజ్ డైట్ లో చికెన్ పాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి పిల్లల్లో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేయాలి ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం యంగ్ ఏజ్ డైట్ లో చికెన్ పాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి సప్పర్ని ఎలా ప్లాన్ చేయాలి? సో సప్పర్ కూడా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేది అండ్ బ్లాండ్గా ఉండాలి. అయితే ఓన్లీ డిఫరెన్సెస్ చల్లగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అనుకున్నాం కదా, బట్ సప్పర్కి వచ్చేటప్పటికి నైట్ టైం కోల్డ్ ఫుడ్స్ కాకుండా వీలున్నంత వరకు రూమ్ టెంపరేచర్ కానీ స్లైట్లీ వార్మ్ అంటే వాళ్ళు టాలరేట్ చేయగలిగినటువంటి టెంపరేచర్లో ఉండే ఫుడ్స్ వరకు సప్పర్లో తీసుకోవచ్చు. అయితే ప్రోటీన్ కంటెంట్ కూడా కొంచెం ఉండేలాగా చూసుకున్నట్టయితే ఈ నిద్రలో కూడా ఈ అమినో యాసిడ్ లెవెల్స్ అవి బ్లడ్లో ఎక్కువ ఉండటం వలన హీలింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ అయ్యి వాళ్ళకి ఆ వైరస్ని ఫైట్ చేసే కెపాసిటీ పెంచేందుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. సో సప్పర్ అనగానే పిల్లలు కొంచెం ఆ టైంలో నిద్ర పట్టే టైంలో కదా అది, అండ్ అలాగే కొంచెం ఎనర్జీ కూడా బాగా వీక్గా ఉంటారు, వాళ్ళకి అంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు చికెన్ పాక్స్ టైంలో. సో ఈవినింగ్ సప్పర్ అనగానే వాళ్ళు కొంచెం ఈజీగా తినాలి అంటే ఏమి ఇవ్వచ్చు వాళ్ళకి? జావా అలాంటివి ఏమైనా ఇవ్వచ్చా? జావా లాంటివి సెమీ సాలిడ్ ఫుడ్స్ అండ్ ప్రిఫరబుల్లీ సింగిల్ పాట్ మీల్స్, అంటే దాంట్లో మళ్ళీ కొంచెం రైసో రోటీనో దాంట్లో ఇంకొక 2-3 కూరలు అండ్ పప్పు ఇట్లా మల్టిపుల్ ఐటమ్స్ కాకుండా మ్యాక్సిమం 1 or 2 ఐటమ్స్తో సప్పర్ పూర్తయిపోయేలాగా చూస్తే వాళ్ళు తినేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే దాంట్లోనే కొంచెం అది క్యాలరీ రిచ్ గాను అట్లాగే న్యూట్రియంట్ రిచ్ గాను ప్రోటీన్ డెఫినెట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో క్యాలరీ రిచ్ అంటే కొంచెం గీ లాంటివి యాడ్ చేయొచ్చు, లేదా మీరు పులావ్ లాంటివి చేస్తున్నట్టయితే దాన్ని ఆయిల్తో పాటుగా ఒక 1 or 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. అండ్ మీల్ మేకర్ కానీ పనీర్ పీసెస్ కానీ ఇలాంటివి కూడా ఆల్రెడీ ఆ పులావ్లో వేసి కుక్ చేసినట్టయితే సింగిల్ పాట్ మీల్తోనే అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే వాళ్ళకి న్యూట్రియంట్స్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం సప్పర్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు తక్కువ తిన్నారు అనిపిస్తే మేబీ ఒక 2-3 hours లేటర్ కూడా చిన్న స్నాక్ లాంటిది నిద్రలో లేపి కొంచెం మిల్క్ కానీ కోల్డ్ మిల్క్ కానీ లేకపోతే రూమ్ టెంపరేచర్ మిల్క్ జావా ఇట్లాంటివి ఏదైనా కూడా ఇవ్వచ్చు. అండ్ కిచడీస్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది మూంగ్ దాల్తో పెసరపప్పు కిచడీ లాంటివి చేస్తుంటారు. ఇవి సప్పర్కి బాగుంటాయా? కిచడీస్ కూడా సప్పర్కి బాగుంటాయి. అండ్ కిచడీతో పాటు కొంచెం అది ఎట్లా అయినా కానీ కొంచెం సెమీ సాలిడ్ లాగా ఉంటుంది కాబట్టి వెజిటబుల్స్ కూడా కొంచెం మ్యాష్ అయిపోయేలాగా క్యారెట్స్, బీన్స్, బఠానీ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో వేస్తే మోర్ న్యూట్రిషియస్ అవుతుంది. సప్పర్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది పిల్లలు ఫ్రైడ్ రైస్లు ఇష్టపడతారు. అందులో మనం కొంచెం స్పైసెస్ అవి యాడ్ చేస్తాం కదా, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివి ఏమైనా వేయొచ్చా పిల్లలకి? హోల్ స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చండి. అంటే కుక్ చేసేటప్పుడు ఆ హోల్ స్పైస్ ఉంచేసి దాల్చిన చెక్క కానీ లవంగాలు కానీ ఇట్లాంటివి ఒక చీజ్ క్లాత్ కానీ టీ ఫిల్టర్ చేసేటువంటిది ఒక బాల్ లాంటిది ఉంటుంది, దాని లోపల ఈ స్పైసెస్ పెట్టి కుక్ చేసినట్టయితే మీరు రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు తినేటప్పుడు ఈ హోల్ స్పైసెస్ వాళ్ళు తినాల్సిన అవసరం లేకుండా రిమూవ్ చేసి ఇచ్చినట్టయితే స్పైసెస్ ఫ్లేవర్ ఉంటుంది కానీ ఆ ఘాటు ఆ మంట అనేది ఉండదు, కాబట్టి వాళ్ళు ఈజీగా తినేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఇప్పుడు మార్కెట్లో పౌడర్స్ దొరుకుతున్నాయి కాబట్టి పౌడర్స్ యాడ్ చేయొచ్చేమో కదా, ఇలాచీ పౌడర్ కానీ సినమన్ పౌడర్ కానీ. ఇలాచీ వరకు ఓకే, కానీ సినమన్ కానీ లవంగం కానీ పెప్పర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బ్లిస్టర్స్ ఉన్నప్పుడు కొంచెం థ్రోట్ ఇరిటేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పౌడర్స్గా కంటే హోల్ స్పైసెస్ యాడ్ చేసి రిమూవ్ చేయడం ఇస్ అ బెటర్ ఐడియా. ఓకే. అండ్ ఆయిలీ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఆయిలీ ఫుడ్ ఏమైనా ఇవ్వచ్చా? డీప్ ఫ్రై చేసి క్రంచీగా ఉన్నది కాకుండా ఇప్పుడు మీరు పులావ్స్ కానీ కిచడీ కానీ చేస్తున్నప్పుడు కిచడీ లాంటివి చేస్తే దానిపైన టాపింగ్ కింద 1 or 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇవ్వచ్చు. లేదంటే ఫ్రైడ్ ఫుడ్ కాదు కనుక పులావ్స్ లాంటివి చేసినట్టయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేసి ఆర్ బటర్ వేసి వెజిటబుల్స్ సాటే చేయడం ఇట్లాంటిది ఏమైనా చేసి ఇవ్వచ్చు. ఓకే. సో వారం అంతా కూడా చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియజేయండి. యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి సప్పర్ని ఎలా ప్లాన్ చేయాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం క్రీమీ మష్రూమ్ సూప్, అవకాడో ఎగ్ రోల్. మంగళవారం పావ్ భాజీ, క్యారెట్ మిల్క్. బుధవారం కీమా నూడిల్స్, కాలీఫ్లవర్ సూప్. గురువారం ఘీ రైస్, బెండకాయ కుర్మా. శుక్రవారం మసూర్ దాల్ కిచడీ, మేథీ చమన్. శనివారం చికెన్ సూప్, మిస్సీ రోటీ. ఆదివారం కర్డ్ రైస్, ఆలూ క్యాప్సికమ్ ఫ్రై. చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి వారం అంతా కూడా హెల్దీగా సప్పర్ని ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చాట్ నుండి A2 రెసిపీస్ని మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం ఘీ రైస్, బెండకాయ కుర్మా ట్రై చేద్దాం.
ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ ఘీ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి చక్కటి కాంబినేషన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఘీ రైస్ అంటే సింపుల్ రెసిపీ కూడా. బ్రౌన్ రైస్ పెట్టారు. చాలామంది ఏంటంటే పిల్లలు కూడా వైట్ పాలిష్ రైస్ పెట్టడం అలవాటు చేసేస్తూ ఉంటారు. సో అలాంటి అలవాటు ఉన్న పిల్లలకు కూడా ఇది పెట్టడం వల్ల ఎటువంటి న్యూట్రిషనల్ చేంజెస్ అన్న వాళ్ళకి కనిపిస్తాయి, ఒకసారి అది కూడా చెప్పండి. కొంతవరకు మనకి బ్రౌన్ రైస్కి స్విచ్ చేస్తే విటమిన్ బి అనేది, బి విటమిన్లో మల్టిపుల్ కైండ్స్ ఉంటాయి. సో బి విటమిన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అన్నమాట బ్రౌన్ రైస్తో. ప్లస్ ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ పాలిఫినాల్స్ అనేవి కూడా బ్రౌన్ రైస్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కానీ ఇట్లాంటివన్నీ వైట్ రైస్తో కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది బ్రౌన్ రైస్కి కొంచెం తక్కువ ఉండటం మూలాన ఇది నెమ్మదిగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి పిల్లలకి సడన్గా ఎక్సెస్ ఎనర్జీ వచ్చి మళ్ళీ సడన్గా ఎనర్జీ డౌన్ అయిపోవడం ఇట్లాంటిది లేకుండా గ్రాడ్యువల్గా ఎనర్జీ రిలీజ్ అవ్వడం మూలాన ఎక్కువసేపు వాళ్ళకి ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే కొంచెం సేపు ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. అడిషనల్లీ మనం బ్రౌన్ రైస్తో పాటు ఇది ఘీ రైస్ అంటే మ్యాక్సిమం ప్రిడామినెంట్లీ వెజిటబుల్స్ తక్కువ, రైస్ ఎక్కువ. సో క్యాలరీ బేస్డ్ అనమాట. సో దీనికి కాంబినేషన్గా ఖచ్చితంగా ఏదైనా వెజిటబుల్స్ కొంచెం ఉన్న కాంబినేషన్ కర్రీ ఏదైనా చూస్ చేసుకుంటే బెటర్. దీంట్లో ఘీ యూజ్ చేస్తున్నాము. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఘీ యూజ్ చేయొచ్చండి. బఫెలో ఘీ కానీ, కౌ ఘీ కానీ, వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. అండ్ ప్రిఫరబుల్లీ ఇంట్లో చేసిన ఘీ అయితే బెటర్ ఆప్షన్. అండ్ ఆ ఇంట్లో తయారు చేసిన ఘీలో కూడా ఒకసారి నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత, నెయ్యి కాచిన తర్వాత దాన్ని ఒక 1 or 2 days పక్కన పెట్టేసి ఉంచితే పైన ఉండేటువంటి లిక్విడ్ లేయర్ని యూజ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. కింద సెటిల్ అయిపోయే సాలిడ్ లేయర్ ఎప్పుడు కూడా దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ కంటెంట్ కింద లేయర్స్లో సెటిల్ అయిపోయిన లేయర్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఎస్పెషలీ ఆ పైన లేయర్స్ కనుక ఇచ్చినట్టయితే ఇంకొంచెం హెల్తీ అవుతుంది. బట్ క్యాలరీస్ మాత్రం ఎనర్జీ, వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ ఉండడానికి తగినంత క్యాలరీస్ అందేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ మీరు నట్స్ పెట్టారు కదా, సో ఇవి మనం చిన్న పీసెస్గా చేసి ఇవ్వడమే బెటర్ అంటారా? యా, కొంచెం క్రష్ చేసిన నట్స్ యాడ్ చేస్తే బెటర్ అండి. డైరెక్ట్గా పెద్ద పెద్ద పీసెస్ యాడ్ చేయడం కాకుండా నట్స్ కొంచెం క్రష్ చేసి యాడ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది, నమలడానికి ఈజీ అవుతుంది. ఎనర్జీ లేదు ఆర్ కొంతమంది పిల్లలకి ఏంటంటే ఏదైనా తినేటప్పుడు ఏదైనా అడ్డం వస్తే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి అవకాశం లేకుండా వీలున్నంత చిన్న పీసెస్గా చేసి, పౌడర్ లాగా కాకపోయినా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి యాడ్ చేసినట్టయితే కనుక తినడానికి ఈజీ అవుతుంది. ఇక మనం హోల్ స్పైసెస్ తీసుకుంటున్నాము. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ పౌడర్స్ హోల్ స్పైసెస్ వేసినట్టయితే దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, మామూలుగా మనం మసాలాస్ ఏమైతే యూజ్ చేస్తామో అలాంటివన్నీ వేయచ్చు. బట్ హోల్ స్పైసెస్ అంటే ఆ స్పైస్ని స్పైస్గా వేసి తర్వాత వాళ్ళకి పెట్టే ముందు రిమూవ్ చేసినట్టయితే ఫ్లేవర్ ఉంటుంది, బట్ కారం ఎక్కువ ఉండదు. నార్మలీ చేసుకున్నట్టయితే మనం దీంట్లో పచ్చిమిర్చి లాంటివి యాడ్ చేసుకోవచ్చు. కానీ చికెన్ పాక్స్ వచ్చి ఉన్నప్పుడు వాళ్ళకి స్పైస్ లెవెల్ తక్కువగా ఉండాలి కాబట్టి ఓన్లీ హోల్ స్పైసెస్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కానీ, కారం కానీ ఆర్ గ్రైండ్ చేసినటువంటి పెప్పర్ పౌడర్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసినట్టయితే బెటర్. ఓకే. అండ్ ఇందులో చూస్తే కనుక అంటే నోట్లో బ్లిస్టర్స్ ఉంటాయి కాబట్టి మీరు వెజిటబుల్స్ అవి జనరల్గా పెడుతూ ఉంటారు, కానీ ఇందులో పెట్టలేదు. మనం క్యారెట్ లాంటివి ఏమైనా గ్రేట్ చేసి ఒక ఎక్స్ట్రా వెజిటబుల్ యాడ్ చేయొచ్చా? యా, గ్రేట్ చేసిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ రెగ్యులర్గా మనం యాడ్ చేసుకునే క్యారెట్, బీన్స్, పీస్ లాంటివి కూడా కొంచెం ఎక్స్ట్రా కుక్ చేసి యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ ఈవెన్ గ్రేట్ చేసినటువంటి క్యాబేజ్ లాంటివి, కాలీఫ్లవర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ మనం జనరలీ పులావ్లో ఉంచేసినట్టు హార్డ్గా ఉండకూడదు ఆ పీసెస్. ఈవెన్ పొటాటో కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ పాక్స్ అనగానే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు కదా, ఈ టైంలో పిల్లలకి ఏమైనా డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఐరన్ కానీ, వైటమిన్స్ కానీ? వాళ్ళ డయట్లో చేంజెస్ వస్తాయి కాబట్టి కొంత న్యూట్రియంట్స్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ టెంపరీనే కాబట్టి, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళు చాలా రోజులు రెగ్యులర్ డైట్ తినకుండా అలా ఏమి ఉండరు కాబట్టి ఒక 10 days, 15 days వరకు ఈ నాన్ న్యూట్రిషియస్ ఆర్ నాట్ సో న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటారు కాబట్టి కొంత విటమిన్స్ తగ్గుతాయి, కానీ మరీ డెఫిషియన్సీ లెవెల్ వచ్చేంత తక్కువ ఉండవు. అయితే ముందు జాగ్రత్తగా కొంచెం ఏమైనా డాక్టర్ సలహాతో మల్టీవిటమిన్స్ యాడ్ చేయటం కానీ ఆర్ పీరియాడికలీ విటమిన్ సి ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాళ్ళకి ఏదో ఒక రూపంలో అందించడం కానీ, ఐరన్ ఎస్పెషలీ ఆకుకూరలు ఏదో ఒక ఫామ్లో, అండ్ ఇవి పేస్ట్ చేసేందుకు ఈజీగా ఉంటాయి కాబట్టి, లేదా దాల్తో కుక్ చేసేందుకు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా సాఫ్ట్గా ఉండేలాగా ఇలా రకరకాల ఫామ్స్లో అందించినట్టయితే
మ్యాక్సిమం డెఫిషియన్సీ రాకుండానే చూసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్, ఒకవేళ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే డాక్టర్ సహాయంతో కొంచెం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏమైనా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు అసలు స్పైస్కి సంబంధించి ఏమి పెట్టలే కదా, అంటే చిల్లీస్ కానీ కారం కానీ అసలు ఇవ్వకూడదా వాళ్ళకి? స్పైస్ ఇవ్వకూడదని ఏం లేదండి. సో ఇట్స్ ఈజ్ మోర్ ఆఫ్ కేస్ బై కేస్ బేసిస్ చూడాలి. అంటే ఆ పిల్లలకి నోట్లో గొంతులో కూడా బ్లిస్టర్స్ ఉన్నాయి, వాళ్ళు స్పైస్ తినలేకపోతున్నారు అంటే పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటర్. లేదు కొంతవరకు తినగలుగుతున్నారు అంటే కొద్దిగా వాళ్ళు ఎంత టాలరేట్ చేస్తారో ఆ క్వాంటిటీలో మనం ఇందులో స్పైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, గీ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బెండకాయ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో బెండి కుర్మా పెట్టారు. సో పిల్లలకి చాలా ఇష్టమైన వెజిటబుల్ బెండి. ఈ కాంబినేషన్ వీళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది? సో బెండకాయ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే కొంచెం స్లైమీగా ఉండటం మూలాన కూడా స్వాలోయింగ్కి దానికి ఈజీ అవుతుంది. సో అందుకని మనం పర్టికులర్లీ బెండకాయ చూస్ చేసుకున్నాము. ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్ టు ఈట్ ఆల్సో. ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఈ కుర్మా ఫామ్లో చేసినట్టయితే. సో దీని కాంబినేషన్గా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సినటువంటి ఫుడ్ ఉన్నా సరే ఇలాంటిది సేఫెస్ట్ ఆప్షన్ అవుతుంది. డిన్నర్లో కూడా చాలా హెవీగా ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వెజిటబుల్స్ ఓన్లీ మనం బెండకాయ కాకుండా అడిషనల్గా ఇప్పుడు ఆనియన్ తీసుకుంటున్నాము, టొమాటో తీసుకుంటున్నాము, ఇట్లా రకరకాల వెజిటబుల్స్ కాంబినేషన్లో ఉండటం మూలాన దీంట్లో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో నాన్ న్యూట్రిషనల్ ఓన్లీ టేస్ట్ కోసం చూస్ చేసుకున్నాము లేకపోతే ఎనర్జీ కోసం చూస్ చేసుకున్నాము అనుకోకర్లేదు. టొమాటోస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే ఈ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏంటంటే వాళ్ళు జనరలీ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు హెల్త్ బాగుండనప్పుడు పిల్లలు తక్కువ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఆ తక్కువ ఫుడ్ తోటి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఫీవర్ అది ఉన్నప్పుడైతే వాటర్ ఇంటేక్ సరిగా లేకపోతే కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ కొంచెం లిక్విడీగా ఉండేటువంటి ఫుడ్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కూడా సప్పర్లో పర్టికులర్లీ తీసుకున్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసేందుకు చాలా మంచి రెసిపీ అన్నమాట. అండ్ ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాము. అండ్ జనరలీ కొంత ప్రోటీన్ కాంపోనెంట్ కూడా సప్పర్లో ఉంటే బాగుంటుంది. అండ్ విడిగా కూరలో ఏదైనా ఆల్టర్నేటివ్గా కాకుండా లేదంటే ఒక కూర అట్లాగే మళ్ళీ పెరుగన్నము ఇలా ఇన్ని రకాలు పెట్టకుండా ఒకటే దాంట్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి మనం కర్డ్ చూస్ చేసుకున్నాము. దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది. అండ్ వీటన్నిటితో తీసుకుంటున్న ఫుడ్ అనేది కొంత హోల్సమ్గా కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం పెరుగు యాడ్ చేస్తున్నాం కదా, బెండకాయ కుర్మా అన్నాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, పెరుగుని కుక్ చేయకూడదు అంటారు, లాస్ట్లో మనం కొంచెం హీట్గా ఉండేటప్పుడు వేసుకోవచ్చు ఆఫ్ చేసే ముందు. సో అలా చేయడం వల్ల అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అయినా తగ్గిపోతాయా? కుక్ చేసినప్పుడు జనరలీ కర్డ్ అనేది కర్డ్లో అవుతుంది, అంటే ఇట్లా విరిగినట్టు పగిలినట్టు అవుతుంది కాబట్టి కుక్ చేయొద్దంటారు. బట్ అదర్వైజ్ అపార్ట్ ఫ్రమ్ మనకి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఎక్కువ కుక్ చేస్తే ఆ గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ తగ్గిపోతాయి డెఫినెట్లీ. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, అంటే వైల్ ద ఫుడ్ ఇస్ స్టిల్ హాట్ ఆర్ వార్మ్ బట్ బాగా హై టెంపరేచర్లో కుకింగ్ చేయట్లేదు అంటే కనుక దాంట్లో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ ఆ ప్రాపర్టీస్ కూడా ప్రిజర్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కూరలు చేసినప్పుడు ఎస్పెషలీ ఎండింగ్లో కూర ఆఫ్ చేసిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తారు కాబట్టి ఇంకా ప్రోబయోటిక్ బెనిఫిట్ కూడా అందుతుంది. ఓకే, బెండకాయ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. పూజ ఇలా అడుగుతున్నారు, రీసెంట్గా మా హస్బెండ్కి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది, ఆయనకు మళ్ళీ ఎనర్జెటిక్గా ఉండాలి, అలాగే బోన్ త్వరగా హీల్ అవ్వాలి అంటే ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి తెలియచేయండి. హలో పూజ గారు, ఇలా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు హీల్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రోటీన్ కంటెంట్ అనేది సరిగ్గా ఉండాలి. మీ హస్బెండ్ వెయిట్ని బట్టి పర్ ఎవ్రీ కిలోగ్రామ్ ఆఫ్ వెయిట్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి పర్ డే. అండ్ దీనికోసం నాన్ వెజిటేరియన్స్ అయితే ఎవ్రీ డే లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కనీసం 100 to 150 గ్రామ్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు. అలాగే వెజిటేరియన్స్ అయితే కనుక దాల్, గింజలు, నట్స్ అండ్ సీడ్స్ వీటితో పాటు అవసరమైతే కనుక వే ప్రోటీన్ సప్లిమెంట్ కూడా డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలు తీసుకోవడము, డైరీ ప్రోడక్ట్స్ కూడా ఆహారంలో ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ఘీ రైస్. ఘీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం.
పిల్లలకి ఇలాంటి రెసిపీస్ కానీ సప్పర్కి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం నెయ్యి వేసుకున్నా. చికెన్ పాక్స్ లాంటివి వచ్చినప్పుడు ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి పిల్లలకి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అలాగే నోట్లో బ్లిస్టర్స్ ఉంటాయి కాబట్టి హార్డ్గా ఉండేది ఏది తినలేరు. సో వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అయిపోయేది 1 pot లంచ్ లాంటివి ప్రిపేర్ చేసి పెట్టడం ఎంతో అవసరం. సో అందుకనే మనం ఈ రెసిపీ ప్లాన్ చేసుకున్నాం. నెయ్యిలోని మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, పిల్లలకి చాలా మంచిది. అండ్ కొంచెం మిరియాలు వేసుకున్నాం. అండ్ అలాగే హోల్ గరం మసాలా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ గొంతులో పడకుండా మనం ముందే స్పూన్తో తీసి సైడ్ పెట్టి పిల్లలకి ఇచ్చినట్టుగా అయితే వాళ్ళు ఈజీగా తింటారు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఇందులో మనం కాజు కిస్మిస్ ఈ 2 వేసుకుంటున్నాం. చికెన్ పాక్స్ లాంటివి వచ్చినప్పుడు పిల్లలు కొంచెం వీక్గా ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ అలాగే డైజెషన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి. అండ్ అలాగే ఈజీగా డైజెషన్ అవ్వాలి, తినడానికి ఈజీగా ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళకి ఎనర్జీ బాగా పెరిగేలాగా మనం ఏమైనా ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. సో ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం బ్రౌన్ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. సరిపడేంత ఉప్పు వేసుకుందాం. సో పిల్లలు స్పైసీ ఫుడ్ ఈ టైంలో తినలేరు కాబట్టి ఇందులో మనం పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏం వేయట్లేదు, ఓన్లీ మిరియాలు వేసాము. అండ్ ఆ మిరియాలు కూడా తీసి పక్కన పెట్టి ఇవ్వచ్చు, దాని ఫ్లేవర్ అన్నది మనకి ఆ రైస్కి పట్టేస్తుంది. అండ్ ఇందులో ఏదైనా వెజిటబుల్ని యాడ్ చేయొచ్చు అంటే గ్రేట్ చేసి వేయచ్చు, క్యారెట్ కానీ కాలీఫ్లవర్ బ్రోకలీ లాంటివి అనమాట. రెడీ అయిపోయింది, సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఘీ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బెండకాయ కుర్మా. బెండకాయ కుర్మా మనం ఈ రెసిపీ కూడా చికెన్ పాక్స్ ఉన్న పిల్లలకి నైట్ సప్పర్లోని రైస్కి కాంబినేషన్లో కానీ పరాటాస్కి కాంబినేషన్లో కానీ వాళ్ళకి ఎలా నచ్చితే అలా ప్లాన్ చేసి ఇవ్వచ్చు. మరి ఆ బెండకాయ కుర్మాని మనం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ టైంలో వాళ్ళకి డీప్ ఫ్రైడ్ కానీ ఎక్కువ ఆయిల్తో చేసిన వంటలు కానీ పెట్టకూడదు. సో కొంచెం ఆయిల్ వేద్దాం. బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం వేద్దాం. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి డైజెషన్కి అలాగే బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ 2 చాలా బాగా ఉపయోగపడతాయి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కాస్త టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, ఇక్కడ మనం బెండకాయలు ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే పిల్లలు కొంచెం నైట్ టైం సప్పర్ తినేటప్పుడు కొంచెం ఫస్సీగా ఉంటారు, స్లీపీగా క్రాంకీగా ఉంటారు. వాళ్ళకి ఈజీగా తినే వెజిటబుల్స్ ఏమైనా ప్లాన్ చేసినట్టుగా అయితే చాలా వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా కూడా తింటారు. బెండకాయలు జనరలీ పిల్లలు ఇష్టపడతారు. అండ్ అది కూడా ఇది మనం గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి నోట్లో బ్లిస్టర్స్ ఉన్నా తినేటప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వాలో చేయడానికి ఈజీగా ఉంటుంది.
కొంచెం ఉప్పు వేసుకుందాం. అండ్ అలాగే నేను కొంచెం కారం వేస్తున్నాను. వీళ్ళకి ఎక్కువ స్పైసీగా ఉండే ఫుడ్స్ ఇవ్వడం మంచిది కాదు. కొంచెం గరం మసాలా, లైట్గా ఇలా సాటే చేసుకుందాం. బెండకాయ జిగురుగా ఉంటుంది కదా, వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా ఉండడానికి కూడా బెండకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాస్త కసూరి మేతి వేద్దాం. కొంచెం నీళ్లు పోసుకొని కాస్త దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో బెండకాయ కుర్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. బెండకాయలు మనకి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో పెరుగు వేసి ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఇందులో ఉండే ప్రో బ్యాక్టీరియా అన్నది తగ్గిపోతుంది. అందుకే మనం లాస్ట్లో వేసుకోవాలి. అండ్ అలాగే సరిపడేంత కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. బెండకాయ కుర్మా రెడీ అయిపోయింది. గీ రైస్ అలాగే బెండకాయ కుర్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గీ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, నెయ్యి 1 కప్పు, జీడిపప్పు కిస్మిస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, మిరియాలు 1/2 టీ స్పూన్. గీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి మిరియాలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే గీ రైస్ రెడీ. బెండకాయ కుర్మాకి కావలసిన పదార్థాలు: అల్లం తరుగు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర 1 కప్పు, బిర్యానీ ఆకు 1, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు. బెండకాయ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఆ తరువాత బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, బెండకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కుర్మా రెడీ. సాయి చంద్ ఇలా అడుగుతున్నారు: ఫ్రీక్వెంట్గా బంగాళదుంపలు డైట్లో తీసుకోవడం వల్ల ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుందా? ఎన్ని రోజులకు ఒకసారి పొటాటోస్ తీసుకోవచ్చు తెలియచేయండి. హలో సాయి చంద్ గారు, పొటాటో యాజ్ సచ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే తీసుకున్నా కానీ ఎటువంటి నష్టము ఉండదు. అయితే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే దాన్ని ఏ రూపంలో తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. కేవలం బాయిల్ చేసిన పొటాటో స్కిన్తో పాటుగా తీసుకుంటున్నట్టయితే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. లిమిటెడ్గా కనీసం ఒక 20-30 గ్రామ్స్కి మించకుండా అయితే డైలీ తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి తీసుకునేటప్పుడు కూడా అందులో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యారలల్గా దాంతో పాటు ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోకపోతే సరిపోతుంది. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి సప్పన్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే ఇలాంటి చక్కటి హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఘీ రైస్ మనకి చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇలా బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల. అండ్ అంతేకాకుండా మనం బెండకాయ కుర్మా తయారు చేసుకున్నాం. బెండకాయ చాలా సాఫ్ట్గా ఉండే వెజిటబుల్ కాబట్టి ఈజీగా స్వాలో చేయగలుగుతారు.
సో ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు. చూసారు కదండి, ఈ వారం అంతా యంగ్ ఏజ్ డైట్లో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలకి డైట్ ఎలా ప్లాన్ చేయాలి, వాళ్ళకి త్వరగా తగ్గాలి అంటే ఎటువంటి హెల్దీ రెసిపీస్ని ఇవ్వాలి, ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.